ప్రైజ్ ద లార్డ్. బైబిల్ బిలీవింగ్ చర్చ్ మిలిటరీ కాలనీ కర్నూలు వారు సమర్పించు సిద్ధపడు సంగమ ఎహెజ్కేలు 38:7 వచనం ప్రకారము అంత్య దినముల సూచనలు. ముఖ్య ప్రసంగికులు బ్రదర్ శామ్యూయల్ జాన్సన్ గారు, దేవుని దాసుడు. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుండగా శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దైవజనులు మరి ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు. మరి పుస్తక పరిచర్య, దేవుని సింహాసనములు, అలాగనే ఆ వాక్యం శరీరధారి అనే పుస్తకములు కూడా మరి దేవుని యొక్క దాసులు మరి రచించారు. వాటిని కూడా మరి కావలసిన వారు క్రింద మరి ఉన్నటువంటి ఫోన్ నంబర్లు సంప్రదించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. సమయంలో మరి దైవ సందేశాన్ని అందిస్తున్నప్పుడు శ్రద్ధగా మరి వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీకందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ రోజున మీ అందరితో ఒలివ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు తన కృప ఎంతో గొప్ప ఎడల చూపించిన విధానం బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞుడైనాను. మరి ముఖ్యంగా మీతో పంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే ప్రధానంగా మెయిన్గా ఈ అంత్య దినాల సూచనల గురించినటువంటి అంశాలు మీ యొక్క దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఎందుకంటే క్యాప్షన్ వచ్చి సిద్ధపడు సంఘం అనేటువంటి అంశం మీద ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. సంఘము, ఆదిమ సంఘం ఏర్పడిన కాలం నుంచి ఇంతవరకు కూడా మరి సంఘం అనేకమైనటువంటి విషయాలలో మరి అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళి మరి ఆనాడు పేతురు చేత దేవుని యొక్క కృప వలన పేతురును దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ బండి మీద నేను కడతాను, సంఘాన్ని కడతానంటే ఆనాటి నుండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయము అంతా కూడా మనం గమనించగలం. వారు కట్టినటువంటి ఆ సంఘము మరి అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించబడి సంఘం అనేది ఏర్పడడం చూస్తున్నాం. మంచిది. ఇది దేవుని గురించినటువంటి గొప్ప మరి ఈ భూలోకం మీద దేవుని యొక్క రాజ్యానికి ప్రకటించడం కానీ, దేవుని యొక్క ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి కానీ మరి సంఘం ఒక ప్రధానమైనటువంటి ఒక వధువుగా సిద్ధపడిన సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లారా, మనకు సంఘాన్ని గురించినటువంటి దేవుడు సంఘానికి శిరస్సు అని మనకు తెలుసు. మనం వాక్యంలో అందరూ ఎక్కువ వాక్యం తెలిసిన వాళ్ళే ఉంటున్నారు కనుక సంఘాన్ని గురించినటువంటి ఎక్కువ అంశాలు నేను డీప్గా వెళ్ళను. కానీ ఇప్పుడు సిద్ధపడు సంఘం అనేటువంటి అంశానికి మనం గ్రహిస్తే, మనం ఆలోచన చేస్తే ఈ సంఘానికి మరి చివరి దినాలు మనంలో ఉంటున్నామనేది రెండవ రాకడ, దేవుని యొక్క రెండవ రాకడ సమీపించి ఉన్నదని, ఆ విషయాన్ని గురించినటువంటి కొన్ని ప్రవచనాలు, అంటే ఆ విషయాన్ని గురించినటువంటి కొన్ని లేఖన భాగాలు మనం ఆధారంగానే ఈ యొక్క వాక్య భాగాన్ని లేకపోతే ఇక్కడ ఇప్పుడున్నటువంటి కొద్ది సమయాన్ని మనం దేవుని యొక్క మహిమ కొరకు వాడుకోవాలని నేను ఆశిస్తూ మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. ప్రియులారా, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకొనుడి, ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు అని ఒక మాట దేవుడు చెప్తున్నాడు. ఆయన స్వయంగానే మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ మాట చెప్తున్నట్టుగా మనం గమనించగలం. ప్రియులారా, మరి అనేకమైన సూచనలు ఉన్నాయి. సుమారుగా ఈ యొక్క 50కి మించి కూడా ఈ అంత్య దినాల సూచనలు ఉన్నాయి. అయితే మొదటిసారిగా మీ ముందుకు వస్తున్నాను కనుక ప్రభు కృప వలన మరి అందరూ కూడా మనం మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అన్నాడు, మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయడి అంటూ ప్రభు మనకు ఎన్నో సందర్భాల్లో వాక్యం ద్వారా హెచ్చరించాడు. అయితే మనం అలాంటి పరిస్థితుల్లో ఉండాలని ప్రభు కోరుతుండగా మనం ఉన్నామా అని ఒకసారి మనం ప్రశ్నించుకొని మన యొక్క ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవాల్సిన వారమే ఉంటున్నామని ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. పిల్లరా, ఈ యొక్క టాపిక్ ఏంటంటే అంత్య దినాలకు అధికమవుతున్న సూచనలు, చివరి దిన అంత్య దినంలో అపాయకరములను కూడా చెప్పబడింది మరి యొక్క లేఖన భాగంలో. ఇంగ్లీష్లో అయితే ఎండ్ టైమ్ ఈవెంట్స్, ఎండ్ టైమ్ సైన్స్ అని కూడా మనం చూసుకుంటున్నాం. ఎండ్ టైమ్ సైన్స్ ఏంటి, సూచనలు ఏంటి? ఆ సూచనలో కొన్ని చెప్పాడు దేవుడు. 24 మత్తయి సువార్త 24:6లో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం ఉన్నది. పిల్లారా, అయితే ఈ లేఖన భాగాలు మనం చూస్తున్నాం కానీ మరి వాటికి ఆధారాలు ఏంటి, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమిటి అని మనం గమనిస్తే, చరిత్ర పరిశీలన చేస్తే
ఈ లేఖన భాగాలు ఎంత సత్యంగా, ఎంత దేవుడు చెప్పిన మాటలు ఎంత చక్కగా నెరవేర్చబడుతున్నాయనేటువంటి అంశాన్ని మీ దృష్టికి తేవాలని కొంత డేటా, కొన్ని ఆధారాలతో సహా, మరి చరిత్ర ఆధారాలు ఉంటేనే కదా మనం నమ్ముతున్నాం. ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఒక కట్టడం ఉందంటే ఆ కట్టడాన్ని కట్టిన వారు ఎవరు, ఆ కట్టడానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏమిటని మనం అంచనా వేస్తుంటాం. ఒక చరిత్ర దృష్టితో పరిశీలన చేసినట్లయితే అక్కడ వాస్తవాలు బయటపడతాయి. అలాగనే దేవుడు చెప్పినటువంటి అక్కడ ఆనాటి ప్రవచనాలు, దేవుడు ప్రవచించిన ప్రవచనాలు అనేటివి చెప్పిన మాటలను బట్టి ఆధారాలు కూడా ఉండాలి కదా. ఆ ఆధారాలను మీ దృష్టికి తేవాలని ఈ యొక్క సమయంలో మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న పిల్లరా. మొదటి శతాబ్దంలో అంటే యేసు ప్రభు చనిపోయింది 33 అంటే ఫస్ట్ సెంచరీ ఏడిలో ఆయన 33 సంవత్సరాలు జీవించిన సమయంలో ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన 37 సంవత్సరాలకు ఒక ప్రధానమైన సంఘటన జరిగింది ఇశ్రాయేల్ ప్రాంతంలో. అక్కడ యెరూషలేం దేవాలయాన్ని ఉన్నటువంటి ప్రజలు, అంటే అక్కడ ఉన్నటువంటి రోమీ ప్రభుత్వం యెరూషలేం దేవాలయాన్ని అక్కడ పడగొట్టడం చూస్తున్నాం. ఆనాడు రోమి చక్రవర్తి ఎవరంటే టైటస్ అనేవాడు రోమ్ పరిపాలిస్తున్న చక్రవర్తి. అది మొదటి జూయిష్ రోమన్ వార్ అంటారు. ఈ సమయంలో ఆ యొక్క టిబెరియస్ జూలియస్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక వ్యక్తి నాయకత్వంలో ఆ యెరూషలేము దేవాలయాన్ని, రెండవ దేవాలయం, మొదటి దేవాలయం సొలొమోను చేత కట్టించబడింది. బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి బబులోను వాళ్ళు ఆ రాజులు పడగొట్టగా, రెండవ టెంపుల్ ఎజ్రా నెహెమ్యా కాలంలో జెరుబ్బాబెల్ యొక్క మరి వారి యొక్క ఆధిపత్యంలో లేకపోతే వారి యొక్క పర్యవేక్షణలో కట్టబడినటువంటి దేవాలయం పడగొట్టారు. 70 AD అంటే క్రీస్తు 70 శతాబ్దంలో పడగొట్టడం జరిగింది. ఇప్పుడు దాని గురించినటువంటి ఒక పారంపర ఆచారం ఏంటంటే యూదులు నేటి కూడా ఈ విధంగా 70 శతాబ్దంలో పడగొట్టబడినటువంటి దేవాలయాన్ని గురించినటువంటి ప్రలాపం చేస్తూ దాన్ని ఒక ట్రెడిషన్గా చూస్తున్నారు. అంటే యూదులు నేటి కూడా ఇందుని గురించి ప్రలాపించి ఉపవాసం పాటిస్తారు. దాన్ని తిషాబావ్ అనేటువంటి ఒక మాటతో ఆ హెబ్రీ భాషలో మనం చూస్తున్నాం పిల్లారా. సరే, ఇంకా ప్రపంచంలో జరిగిన అనేకమైన యుద్ధాల గురించి కూడా మీ దృష్టికి తేవాలని మరి ఒక తలంపు ఉండి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్న పిల్లారా. ప్రాముఖ్యమైన యుద్ధాలు ఏమిటి, ప్రపంచంలో చెప్పబడిన ప్రాముఖ్యమైన యుద్ధాలు ఏమిటంటే వరుస క్రమంలో చూస్తే చైనాలో 3 రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. 2nd సెంచరీ ADలో క్రీస్తు శకము 2వ శతాబ్దంలో, క్రీస్తు శకంలో చెప్తున్నాను, అది 184 నుంచి 280 క్రీస్తు శకంలో జరిగిన యుద్ధం. అంటే అంతర్యుద్ధాలు జరిగినాయి. అంటే యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి, రాజ్యం పైన రాజ్యం అని చెప్తున్నాం. అలాగే చైనాలో 3 రాజ్యాల మధ్య యుద్ధం జరిగినట్టుగా గమనిస్తున్నాం. అలాగనే కొరియాలో 598 నుంచి 614 క్రీస్తు శకంలో యుద్ధం జరిగింది. తర్వాత 15వ శతాబ్దంలో మళ్ళీ, అంటే 700 సంవత్సరాల తర్వాత, 900 సంవత్సరాల తర్వాత మహమ్మద్ టర్కీ సుల్తాన్ మహమ్మద్ II కాలంలో యురేషియా ప్రాంతంలో 1451 నుంచి 1481 సంవత్సరం మధ్య యుద్ధం జరిగినట్టుగా గమనిస్తున్నాం. అలాగనే అమెరికా స్వాతంత్ర యుద్ధం 1492 నుండి 1691 మధ్య క్రీస్తు శకంలో జరిగినట్టు మనం గమనించగలం ప్రియులారా. 16వ శతాబ్దం అంటే ఒక 100 years తర్వాత ఫ్రాన్స్లో 1562 నుంచి 1598 మధ్య మరొక భీకరమైన యుద్ధం ఫ్రాన్స్లో యుద్ధాలు జరిగినట్టుగా గమనించగలం. తర్వాత 1592 నుంచి 1598 సంవత్సరాల మధ్య జపాన్ కొరియా మధ్య యుద్ధం జరిగినట్టుగా చరిత్రలో అది రికార్డ్ చేయబడింది. చైనాలో కింగ్ మింగ్ అనేటువంటి 2 వంశాల మధ్య 1616 నుండి 1662 సంవత్సరాల మధ్య యుద్ధాలు జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. తర్వాత 18వ శతాబ్దం వచ్చేటప్పటికి 7 సంవత్సరాల యుద్ధం ఉన్నారు. 1756 నుండి 1763 సంవత్సరాల మధ్య యుద్ధాలు జరిగినాయి. ఇది ఐరోపా ప్రాంతంలో జరిగిన యుద్ధాలు, ఐరోపా ఖండమంతా వ్యాపించిన యుద్ధాలని మనం చెప్పుకోవచ్చు. ఇవి చరిత్రలో రికార్డ్ చేయబడి చారిత్రాత్మకమైనటువంటి విలువలు కలిగినటువంటి సత్యాలుగా మనం గమనించగలం. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ను పరిపాలించిన నెపోలియన్ యుద్ధాలు చూస్తాం. 1804 నుండి 1815 క్రీస్తు శకం 1804 నుండి 1815 వరకు ఫ్రాన్స్లో యుద్ధాలు జరిగినట్టుగా మనం గమనించగలం. తర్వాత 20వ శతాబ్దం వచ్చేటప్పటికి ప్రధానంగా మనం గమనించేది అంటే చాలామందికి ఈ విషయాలు కూడా బహుశా మీకు అందరికీ కూడా ఈ విషయం కూడా బాగానే తెలుసుకుని ఉంటాను. ఎందుకంటే మొదటి ప్రపంచం ప్రతి వ్యక్తి కూడా కొంత అవగాహన, చరిత్ర అవగాహన ప్రతి వ్యక్తి కూడా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించగలరు. 1914 నుండి 1918 మధ్య ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ప్రియులారా. అప్పుడు అనేకమైనటువంటి నష్టాలు జరిగినాయి. జన నష్టం జరిగింది, తర్వాత అనేకమైనటువంటి ఆర్థిక నష్టం జరిగింది.
తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచ యుద్ధం అనంతరము జరిగిన పరిస్థితులు మనం గమనించగలం ప్రియులారా. తర్వాత రష్యా అంతర్యుద్ధం జరిగింది 1917 నుంచి 1922. రష్యాలో విప్లవం వచ్చింది. ఆ కమ్యూనిస్ట్ విప్లవం వల్ల అక్కడ అంతర్యుద్ధం వచ్చిందనమాట. ఆ తర్వాత చైనా అంతర్యుద్ధాలు 1927 నుంచి 1949 మధ్య చైనా యుద్ధాలు జరిగినాయి. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఇది 1939 నుంచి 45 మధ్య. అలాగనే మొదటి ప్రపంచ యుద్ధంలో అన్ని ప్రాంతాలు ప్రపంచంలో ప్రతి ఖండము ప్రతి ఒక్క దీవిలో కూడా ఈ యుద్ధం యొక్క ప్రాబల్యము లేకపోతే యొక్క ఇంపాక్ట్ ఉన్నట్లుగా మనం గమనించగలం. కనుక రెండో ప్రపంచం 1939 to 1945 మధ్య జరిగిన యుద్ధాలు కూడా ప్రపంచాన్ని ఒక కుదిపాయి. మరి అప్పుడు కూడా మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన అతి తక్కువ కాలంలో రెండో ప్రపంచ యుద్ధం కూడా కేవలం కొద్ది సంవత్సరాల యొక్క తారతమ్యంలో జరగడం వలన ప్రపంచమంతా కూడా చాలా అతాకుతలమైనట్టుగా గమనించగలం. తర్వాత కొరియాలో యుద్ధాలు 1950 నుంచి 1953 చూస్తున్నాం. వియత్నాంలో యుద్ధాలు కూడా గమనిస్తున్నాం. అంటే అమెరికా వియత్నాంలో ఇంటర్ఫేర్ కావడం, అప్పుడు కోల్డ్ వార్ పీరియడ్ గమనించగలం. 1955 నుంచి 1975 సంవత్సరాల మధ్య వియత్నాంలో నిరంతర యుద్ధాలు జరిగినాయి. అవి కూడా చాలా ఆ ప్రాంతాన్ని సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయాసియాను కుదిపేసినటువంటి యుద్ధాలుగా మనం గమనించగలం. నైజీరియా అనే ప్రాంతం ఆఫ్రికా ఖండంలో నైజీరియాలో 1967 నుంచి 1970 సంవత్సరాల మధ్య యుద్ధాలు జరిగినాయి. సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధాలనే ఒక పేరుతో 1979 నుంచి 1989 సంవత్సరాల మధ్య యుద్ధాలు జరిగినట్లుగా మనం గమనించగలం ప్రియులారా. అలాగనే ఇరాన్ ఇరాక్ యుద్ధాలు రీసెంట్గా 1980 నుంచి 80 సంవత్సరాలు 88 మధ్య ఇరాన్ ఇరాక్ యుద్ధాలు జరిగినాయి. ఇవి కూడా ఆ మధ్య ప్రాచ్యం అంటే వెస్ట్ ఏషియా ప్రాంతంలో మరి అవి ఎక్కువగా ప్రాబల్యాన్ని చూపించినట్లుగా మనం గమనించగలం. ఆ తర్వాత రెండవ కాంగో యుద్ధం జరిగింది. ఇది మధ్య ఆఫ్రికాలో జరిగిన యుద్ధం. 1998 నుంచి 2003 వరకు ఈ కాంగో యుద్ధాలను మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇజ్రాయిల్ లెబనాన్ యుద్ధము 1982లో జరిగింది. 2006 సంవత్సరంలో కూడా క్రీశకం 2006 కూడా జరిగింది. తర్వాత సిరియాలో, ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లోను అదే మన భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం చూస్తున్నాం. నైజీరియాలో యుద్ధం, యుక్రెయిన్ అనే ప్రాంతంలో యుద్ధము, దక్షిణ సూడాన్లో యుద్ధాలు జరిగింది. తర్వాత ఇస్రాయేల్ గాజా ప్రాంతం మధ్య యుద్ధం జరిగినట్టుగా చూస్తున్నాం. ఆఫ్రికాలో సొమాలియా ప్రాంతంలో యుద్ధం చూస్తున్నాం. యెమెన్ తర్వాత దక్షిణ సౌదీ అరేబియా మధ్య యుద్ధాలు ఈ మధ్య వెరీ రీసెంట్గా ఒక 1 year మధ్య సిరియాలో సంక్షోభం జరిగిన తర్వాత ఇక్కడ ఆ ప్రాంతం అంతా కూడా దేవుని ప్రవచనాలు నెరవేరినట్లు అక్కడ అన్నీ కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణము అనేకమైనటువంటి దేవుని ప్రవచనాలు నెరవేర్పుకు సంబంధించిన అనేక అంశాలు ముసురుకుంటున్నాయి ప్రియులారా. ఇవన్నీ మనం గమనించాలి. ఎందుకు ఇంత డేటా చెప్తున్నానంటే మన చుట్టూ మన వెనకాలనే దేవుని యొక్క తీర్పు రాబోతూ ఉంది. మరి ఆ తీర్పు రావడానికి ముందు మనం ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా మెలకువగలిగి మనం విశ్వాస యాత్రను కాపాడుకొని అనేక మందిని దేవుని వైపు దేవుని సువార్తకు లోబడినట్లుగా మన సువార్త ప్రకటించి అసమయాలందు కూడా ప్రకటించి మనం దేవుని రాజ్యాన్ని కొరకు మనం దేవుని కొరకు మనం సువార్త చేయవలసినట్టు వారమై ఉంటున్నాం. కనుక ఒకవైపు టైం గతించిపోతూ ఉంది, కాలం గతించిపోతూ ఉంది, దేవుని రాకడ సూచనలు అనేకంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆధారాలు కూడా నేను ముందుకు ఇలాగ తీసుకొస్తున్నాను. ఇంకా యుద్ధంలే కాకుండా యుద్ధ సమాచారం కూడా మనం చూస్తున్నాం. అమెరికాకు చైనాకు మధ్య దక్షిణ చైనా సముద్రం విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం విషయంలో భయంకరమైనటువంటి అభిప్రాయ భేదాలు వాళ్ళిద్దరి మధ్య మరి యుద్ధ వాతావరణం ఉన్నది. అలాగనే అది రెండు దేశాల మధ్య రష్యాకు టర్కీకి మధ్య వెరీ రీసెంట్ కొద్ది నెలల కిందనే రష్యా వాళ్ళు టర్కీని దాడి చేయడం చూస్తున్నాం. టర్కీ వాళ్ళు రష్యా ప్లేన్ పడగొట్టడం కూడా చూస్తున్నాం. తర్వాత అమెరికా ఉత్తర కొరియా ఇక్కడ ప్రధానంగా ఆటమిక్ ఎనర్జీ విషయానికి వచ్చినప్పుడు అమెరికా ఉత్తర కొరియా మధ్య అక్కడ ఉన్నటువంటి వారిద్దరి మధ్య కూడా సంఘర్షణలు ఉన్నాయి. తర్వాత అంటే ఇది అణ్వస్త్రాల గురించినటువంటి పరిస్థితి. ఎలాగనే కొత్తగా ఇరాన్తో అమెరికా వాళ్ళు ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి అంతా కూడా వాళ్ళు అనేకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఇదంతా కూడా ఇజ్రాయెల్ నాశనం చేయాలని చెప్పేసి ఇరాన్ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఇంతకుముందు చెప్పాడు. అయితే అది అవుతుందా? దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా అక్కడ నిలబడగలరా? నిలబడలేరు పిల్లారా. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఈ ప్రవచనాలని నెరవేర్తుగా చివరికి ఆయన మనల్ని సంఘాన్ని ఆయన మధ్యాకాశం తీసుకెళ్లే సందర్భాల్లోకి ముందు ఇవన్నీ జరుగుతాయి కనుక
ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక ప్రమాదం ఉందంటే మనం చిన్న బిడ్డలను తల్లిదండ్రులు ఏ విధంగా ఆ ప్రమాదాన్ని వారిస్తారో అలాగనే ఇవన్నీ సూచన జరుగుతున్న వాటిన్నింటి కూడా మనం ఒకసారి తెలుసుకుంటే ఇవన్నీ మన దృష్టికి వస్తే మనం ఎంత సమీపంగా ఉన్నాం, దేవుని యొక్క రాకడకు సమీపంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలం ప్రియులారా. అలాగనే మరి ఇప్పుడు కొన్ని విషయాలు బైబిల్లోని లేఖన భాగాలు కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలని నేను అనుకుంటున్నాను. యోహాను సువార్త 14:1 ఒక మాట చెప్పబడింది. ఏమిటంటే, మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి అని దేవుడు అక్కడ వాక్యం రాయించాడు ఆ యొక్క పరిశుద్ధాత్మని చేత. కనుక హృదయాలు కలవరపడతాయి. యుద్ధాలు జరుగుతున్నాయే, చుట్టుపక్కల యుద్ధాలు జరుగుతున్నాయే, అనేకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్నాయని చెప్పి మనం కలవరపడని అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క దేవుడు గొప్ప దేవుడు, మహాదేవుడు, ఆయన రక్షకుడు, లోకరక్షకుడు, ఆయన సృష్టికర్త, ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణామయుడు అనేటువంటి మాట మనకు తెలుసు. కనుక ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినాడు. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారికి మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. యేసు నెరుగుటి నిత్య జీవం అనే మాట కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగైతే మనం హృదయాలు కలవరపడనీయకుండా జాగ్రత్త పడాలి. కలవరపడడం అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాలనేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మన విశ్వాస యాత్రలో మనము ఇంకా నిద్రమత్తులో ఉండకుండా ఎల్లప్పుడూ కూడా మనం జాగ్రత్త పడి ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఈ డేటా ద్వారా మనము కొన్ని విషయాలలో మనం జాగ్రత్త వహించవలసిన ఉన్నవారమని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. అలాగే 2 తిమోతి 1:7 దేవుడు మాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మభావనే ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మభావం ఇవ్వలేదు అని అంటాడు. మనకు దేవుడు, మన శక్తిమంతుడైన దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం ఇచ్చాడు. మన కొన్ని సందర్భాల్లో మన యొక్క శరీర ఇచ్చలు లేకపోతే మన శరీర సంబంధించిన బలహీనతల వల్ల మన కొన్ని సందర్భాల్లో మనం పిరికితనం వహిస్తుందేమో. అయితే దేవుడు మనకు అలాంటి ఆత్మలు ఇవ్వలేదు, పిరికితనం ఇచ్చే ఆత్మ ఇవ్వలేదు, కానీ ఎలాంటి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చినాడు. కనుక మనం కూడా అలాంటి మన దేవుడు గొప్పవాడు, గొప్ప శక్తిమంతుడు అనేటువంటి భావంతో మన జీవిత యాత్రలో కొనసాగాలి. మనము జాగ్రత్త పడుతూ వేరే వాళ్ళను కూడా మనకు ఒక వాక్యం ఉంది ఏంటంటే, అగ్నిలో నుండి లాగి రక్షించాలని చెప్పి ఒక వాక్యం ఉంది. అలాగా మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్లకు మనం ఈ యొక్క సువార్తను ప్రకటించి దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు కొన్ని ఆత్మను సంపాదించడంలో మనం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కానీ మనకు ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకుందామనే వాటి మీద కొంత మరి ఆసక్తి తగ్గించుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. చావు ఖాయమా సంసారం ఖాయమా అంటే చావు ఖాయమే, కానీ సంసారం ఖాయం కాదని మరి మనకు తెలుసు కదా ప్రియులారా. ఈ యొక్క శరీరం కృషించి నశించిపోయే శరీరం చనిపోయిన తర్వాత మనకు తెలుసు పరిస్థితి. కనుక మన ఇంత లోపలనే దేవుని కొరకు మనం చేయవలసినటువంటి కార్యాలు అనేకంగా ఉన్నాయి. మనకు అనేక మందికి దేవుడు అనేక తలాంతులు ఇచ్చింటాడు, అనేకమైన రిసోర్సెస్ ఇచ్చింటాడు. వాటిని సరైన రూపంలో వాటిని వాడుకొని మనం దేవుని యొక్క నామాన్ని ఘనత చేసినట్లుగా, ఆయన మహిమపరచినట్లుగా మనం దేవుని సేవలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఆనాడు పాత నిబంధన కాలంలో కేవలం కొద్ది మందికే ఆ యొక్క అవకాశం ఉండేది, కానీ ఈనాడు ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, యాజకులుగా, రాజులుగా ఆయన మనల్ని గుర్తించాడు. కనుక మనకు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత అవుతుంది. కేవలం కొద్ది మందికే పరిమితం కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఉండే బాధ్యత. కనుక మనం దేవుని రాజ్యం కొరకు పాటుపడాలి. దేవుని రాజ్యాన్ని మరి రాబో కాలంలో దేవుని రాజ్యంలోకి అనేక ఆత్మలు ప్రవేశింపజేసి దేవుని చేత బలామంచి దాసుడు అనేటువంటి ఒక మెప్పు పొందాలని మనం ఈ యొక్క మరి సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని మీ దృష్టికి తెస్తున్నాను పిల్లారా. అలాగనే మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన ధన్యులే, వారి బెదిరింపుకు భయపడకూడి కలవరపడకూడని 1 పేతురు 3:14 ఒక మాట చూస్తున్నాం. చివరిగా లూకాసు వార్త 8వ అధ్యాయం 22-25 వచనాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించబోతున్నాను. ఈ లూకాసు వార్త 8వ అధ్యాయం 22-25 వచనాలు ఈ విధంగా రాయబడ్డ లేఖనాలు. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వార్త చెప్పగా వారు ఆ దోణ తోసి బయలుదేరిది. 8:23 వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. 8:24 కనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. 8:25 ఒక మాట ఉంది. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిరి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే,
ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడ్రి. అలాగైతే ఇప్పుడు ఇలా శిష్యులకు ఆనాడు కూడా డౌట్ వచ్చింది. అయితే దేవుడు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు పునరుత్థాన శక్తి పొంది పరిశుద్ధాత్మను పంపిన తర్వాత వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం అనేటువంటి మాటను వాళ్ళు ఆధారం చేసుకొని ఆయా ప్రాంతాలు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయలేకుండా హతసాక్షులు అయిపోయినారు. వాళ్ళు అలాగా ఆనాటి ఆదిమ సంఘానికి వాళ్ళు ఎంతో కృషి చేసి సంఘము దేవుని యొక్క సంఘము ఒక మాట చెప్తాను, ప్రకటన 5:10 ఒక మాట చెప్పబడిన పిల్లరా, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకును మనుషులకు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురు, కొత్త పాట పాడుదురని ఒక మాట చూస్తున్నాం. 5:10 మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క మరి రక్తము చేత తన ప్రియకుమారుడు, తన అద్వితీయ కుమారుడు అయినట్టు యేసుప్రభువును తన తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించి ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన నలగొట్టబడిన శరీరం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా పాప విమోచన కార్యం చేశాడు, రక్షణ కార్యం చేసి తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తీసివేశాడు. ఆదాము చేసిన పాపం నుండి, ఆ పాపం యొక్క శాపం నుండి తొలగించబడడానికి తన సొంత కుమారుడి లోకానికి దేవుడు పంపించి ఆయనను కలవరి శిలువలో అప్పగించి మనకు చెందవలసినటువంటి మన మీద పోయబడాల్సిన ఉగ్రత పాత్రను ఆయన మీద పోసి ఆ శిక్షకు ఆయన క్రైదను అర్పించినాడు, తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. అలాగా ఆయన తను చేసిన త్యాగం వల్ల, ఆ కలవరి త్యాగం వల్ల, ఆ కలవరి ప్రేమ వల్ల మనం ఈనాడు మరి రక్షించబడి ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షించబడి మరి దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు. అయితే ఈ సంఘము, కట్టబడిన సంఘము మరి ఎలాగ ఉండాలి అనేటువంటి ఒక జాగ్రత్త సూచనలే మరి ఇప్పుడు ఈ యొక్క సమయంలో చెప్పే సూచనలు ప్రధానంగా సంఘము ఉన్నది, ఆయా ప్రాంతాల సంఘాలు ఉన్నాయి. అయితే సంఘం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సంఘంలో ఉండే ప్రజలు విశ్వాసులు ఎలాంటి యొక్క జాగ్రత్తలు ఉండాలి, ఎందుకంటే డేంజర్ ఉంది, డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి. అలాగైతే ఆ డేంజర్ సిగ్నల్స్ గమనించి మనం చాలా జాగ్రత్తగా దానికి అనుగుణంగా వాక్యంలో మనం దినదినము మనం దేవునితో సన్నిధానంలో ఉంటూ ఆయన సన్నిధిలో ఆయనకు సమీపంగా ఆయన హత్తుకొని ఆయన ఆనుకొని జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. కనుక ఈ యొక్క సమయంలో మరి మీ దృష్టికి తీసుకొచ్చిన అంశం ఏమిటంటే 24 మత్తయి సువార్త 24:6 చెప్పబడినటువంటి మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి వినబోదురు, కలవరపడకుండా చూచుకున్నది, ఇవి జరగవలసి ఉన్నవే కానీ అంతము వెంటనే రాదు అన్నాడు. అంతము వెంటనే రాదంటే ఇంకా వేరే సూచనలు ఇంకా జరుగుతున్నాయి. అంటే కేవలం ఇక యుద్ధ సమాచారమే కాదు, 50 దాకా సూచనలు ఉన్నాయి. ప్రభుత్వమైతే వాటన్నిటిని కూడా మరి దేవుడు అనుకూలపరిస్తే, అవకాశం ఇస్తే మరొకసారి మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేసి మెలకుగా ఉండుడి అని చెప్పేసి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సూచనను, ఆయా ఆజ్ఞను ఖచ్చితంగా పాటించి దేవునికి మహిమకరంగా మనం జీవిస్తూ మన జీవితాలను సాక్ష్యంగా ఎదుటి వ్యక్తులకు మరి దేవుని ఎరగని ప్రజల మధ్య, అన్యజనుల మధ్య మనం జీవిస్తున్నాం. మనమే ఒక పత్రికగా ఉండి వారికి దేవుని కనపరచవలసిన వాళ్ళు, క్రీస్తును పోలి ఉండాలన్నాడు అపుత్రుడైన పౌలు. అలాంటి యొక్క పరిస్థితుల్లో మనం ఉండి వాళ్ళను కూడా ఆ యొక్క పాపకూపం నుండి లాగడానికి దేవుడు మనల్ని ఒక పావులుగా, కొరముటులుగా వాడుకుంటున్నప్పుడు ఆ ఆధిక్యతను మనము నిలబెట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఈ సమయంలో మరి ఈ యొక్క అవకాశం కల్పించినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఒలివ ఛానల్ వారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క మాటలు మరి ఇక సమయం మీరు ఓపికగా విన్నందుకు కూడా మీకు కూడా వందనాలు. నా కొరకు, నా పరిచర్య కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను రచయితగా దేవుడు కూడా మరొక అవకాశం ఇచ్చాడు కనుక ఇక్కడ రాయబడినటువంటి పుస్తకము ఆ వాక్యం శరీరాన్ని పుస్తకమే కాకుండా మరొక పుస్తకం కూడా రాశాను. మొదటి పుస్తకం 2009లో ఆ పుస్తకం పేరు దేవుని సింహాసనం పుస్తకం రాశాను. ఆ దేవుని సింహాసనం 12గా అక్కడ లేఖన భాగాలు చూపిస్తూ అక్కడ జరిగేటువంటి అంశాల గురించి చెప్పాను. ఆ తర్వాత మరి ఇప్పుడు రెండవ పుస్తకము ఆ వాక్యం శరీరాన్ని పుస్తకం రాశాను. ఇది యేసుప్రభు గురించినటువంటి అనేక అంశాలు ఒకే క్రోడీకరించబడి ఆయన ఆది అంతం ఉన్నాడనేటువంటి మాటలను మరి బేస్ చేసుకొని ఆయన జీవిత చరిత్రలో జరిగిన అంశాలు ఇక్కడ ఆయన తండ్రి దగ్గర ఉన్న కాడి నుంచి
ఈ లోకానికి వచ్చే వరకు ఈ లోకంలో జరిగించిన పరిచర్య తిరిగి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చివరి దినాల్లో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు కూడా అనేక అంశాలను క్రోడీకరించి రాయడం జరిగింది. కనుక మీరు ఈ యొక్క పుస్తకాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. ఇది అనేక మందికి కేవలం క్రైస్తవులకే మనకే కాకుండా విశ్వాసులకే కాకుండా క్రైస్తవేతరులు కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది, ఆత్మీయమైనటువంటి క్షేమం కలిగిస్తుంది. ప్రభు చిత్తం అయితే ఇంకా అనేకమైన పుస్తకాలు రాయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. మరణం తర్వాత అనే పుస్తకం రాయాలనుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో. అలాగనే క్రీస్తు విరోధి గురించి కూడా రాయాలనుకుంటున్నాను. మరి ఈ విషయాలు ఎందుకు క్రీస్తు విరోధి వాడు అతని కార్యాలు ఆల్రెడీ బయలుపడ్డాయని చెప్పి మనకు లేఖన భాగాలు ఉన్నాయి. అయితే ఎవరు అనేది సందేహంగా ఉంది. వాటి గురించినటువంటి అనేకమైన వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా మరి మీ అందరి ప్రార్థనలో ప్రభు చిత్తం అయితే ఆ యొక్క పుస్తకాన్ని కూడా మీ ముందుకు తేవాలని మరి ప్రయత్నాలు చేస్తున్నాం. మీరందరూ ప్రార్థన చేసి మీరు మీ యొక్క ప్రార్థన ద్వారా మరి నన్ను ఆశీర్వించవాలనని, దేవుడు కూడా నన్ను ఆశీర్వించి తన యొక్క వరముట్టుగా వాడుకుంటాడని మరొకసారి మీకు అందరికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిసుకుంటున్నాను. ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడైన సర్వశక్తివంతుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన మీ మహోన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి ఈ రోజున ప్రభా మీ యొక్క సన్నిధిలో నైనా ఒలివ ఛానల్ ద్వారా ప్రభా మీ మాటలను మేము ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన యోగ్యత పరి స్తోత్రం తండ్రి. అనేక దినాలుగా ఇలాగా ఒక ఛానల్ ద్వారా మాట్లాడాలని ఆశపడి ఉండగా తండ్రి, ఇంకా మీ యొక్క సేవ అనేక రంగాలలో చేయాలని అనుకున్నప్పుడు ప్రభా మీరు అవకాశాన్ని కల్పించిన విధానం బట్టి స్తోత్రం ప్రభా. మీరు కనికరించి ప్రభా మీ వాక్యాన్ని వెదజల్లడానికి తండ్రి మాకు ఇచ్చిన తలాంతులు వాడుకోవడానికి ఈ ఛానల్ ద్వారా మీరు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ క్షేమం కలుగుటకు ఆత్మీయ హెచ్చరికలు, ఆదరణ, సువార్త అనే అంశాలు ఇందులో ఉండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ అంశాలు తండ్రి అవసరమైన వాటిని అనుగ్రహించని వేడుకుంటున్నాం. కనికరించండి. భవిష్యత్తులో ఈ పరిచయలో కొనసాగడానికి తండ్రి మీ కృప అనుగ్రహించని వేడుకుంటూ ఒలివ ఛానల్ వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ అన్ని విషయాల్లో మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి విన్నపాలను మా ప్రభు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు నామమున పేరట వేడుకుంటూ బ్రతిమాల్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.